హాయ్ గైస్, సండే ఫండే అంటూ బిగ్ బాస్ నాగార్జున స్టేజ్ పైకి అడుగుపెట్టి కంటెస్టెంట్స్తో కాస్త సరదాగా నవ్వుకుందాము అంటూ కట్టప్ప బాహుబలి మీకు ఎవరు అనిపిస్తున్నారు అనేది తప్పకుండా చెప్పాలి అంటూ కంటెస్టెంట్స్కి టాస్క్లు ఇస్తారు. అలా ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు నేమ్ చెప్తూ ఒకరిని బాహుబలి చేస్తే ఒకరిని కట్టప్ప చేస్తారు. కొంతమంది దొంగ దెబ్బ తీస్తుంటే కొంతమంది హౌస్లో హీరోస్లా ఉన్నారు అంటూ తెలియజేసుకుంటూ వచ్చారు. సరే, ఇక సండే ఫండే పూర్తయిపోయింది, ఇప్పుడు ఎలిమినేషన్ టైం వచ్చేసింది అంటూ కంటెస్టెంట్స్లో ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్స్ 8 మందిని లైన్లో పెట్టారు. శివాజీ అయితే ఇమ్యూనిటీతో ఈ 4 వారాల పాటు సేవ్ అయ్యే అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ భాగంగానే 8 మందిలో అయితే అందరి చేతుల్లో బాక్సులు పెట్టి ఎవరి ఫేస్ అయితే స్మైలీ వస్తుందో వాళ్ళు సేఫ్ అయినట్లు, ఎవరి ఫేస్ అయితే యాంగ్రీగా కనిపిస్తుందో బాక్స్లో వాళ్ళు ఎలిమినేషన్ జోన్లో ఉన్నట్లు అంటూ నాగార్జున గారు తెలియజేసుకుంటూ వస్తారు. ఇలా చివరి వరకు మనందరికీ తెలిసిందే సఖిలా అయితే ఎలిమినేట్ కాబోతుందని. ఈసారి కపుల్స్ని సీక్రెట్ రూమ్లో ఉంచబోతున్నట్లు పలు వార్తలు అయితే లీక్ అవుతూ వచ్చేసాయి. అయితే ఆ దశగానే బిగ్ బాస్ నడిచినట్లు అయితే మరో 2 కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేయబోతున్నారు.